రాజీవ్ స్వగృహ ఇల్లు భూముల వేలం 2000 కోట్ల ఆదాయం అంచనా గృహ నిర్మాణ సంస్థలకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు ప్లాట్లు బహుళంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేయడంతో డిసెంబర్లో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఈ విక్రయాలతో 2000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో ఇప్పటివరకు ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించింది. భూములను బదలాయించింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి విక్రయించింది. అయితే పెద్ద మొత్తంలో ఇల్లు స్థలాలు మిగిలిపోయాయి. ఎప్పుడు అప్పటి సో అవన్నీ అమ్మేస్తారట, మిగిలిపోయాయి. ప్రస్తుతం అధికారం చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్థలాలు నిర్మాణాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు 3 ఉన్నత స్థాయి కమిటీలు నిర్ణయించింది. సో మొత్తంగా దాని ద్వారా ఎక్కడెక్కడైతే రాజీవ్ స్వగృహ లేదా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన కార్పొరేషన్లో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అమ్ముడుపోకుండా ఉన్నాయో ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ అవన్నీ అమ్మి ఈ రాజీవ్ గాంధీ ఇదేదో ఉంది కదా ఇల్లు రాజీవ్ స్వగృహ ఇళ్ళ భూములు వేలం చేసి ఈ రాజీవ్ గాంధీ ఇళ్ళకు సంబంధించిన నిధులను సేకరిస్తారట. సో మొత్తంగా మరి ఆ మూలకబడి నుండి కంటే అవి చేసుడు కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం.